నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? సైకిల్ తొక్కడం లాంటి చిన్న విషయం నుంచి పెద్ద పెద్ద గణిత సమస్యలను సాల్వ్ చేయడం వరకు అసలు మనం ఏదైనా ఒక విషయాన్ని ఎలా నేర్చుకుంటాం? అంటే ఈ నేర్చుకోవడం వెనుక కూడా ఒక పద్ధతి, ఒక స్ట్రక్చర్ ఉందన్నమాట. దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అవును, అసలు పాయింట్ ఇదే. మనం నిజంగా ఒక విషయాన్ని ఎలా నేర్చుకుంటాం? జస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడమేనా? లేకపోతే అంతకు మించి ఇంకా చాలా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరికితే మనం నేర్చుకునే పద్ధతినే పూర్తిగా మార్చేయొచ్చు కదా. సరే, ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే, ముందుగా బ్లూమ్ వర్గీకరణ అంటే ఏంతో చూద్దాం. ఆ తర్వాత అందులో ఉండే 3 ముఖ్యమైన రంగాలు, అవేనండి ఆలోచన, అనుభూతి, ఇంకా చేయడం. వీటి గురించి తెలుసుకుందాం. చివరగా అసలు ఈ వర్గీకరణ మనకు ఎందుకు అంత ముఖ్యమనేది కూడా చర్చిద్దాం. రైట్, ఇక మనం మొదటి విభాగానికొచ్చేద్దాం. బ్లూమ్ వర్గీకరణ. అసలు దీని కథ ఏంటి? ఎక్కడ మొదలైంది? చూద్దాం. దీని కథ 1948లో మొదలైందన్నమాట. అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, విద్యా లక్ష్యాలకు ఒక పద్ధతి, పాటు ఉండేది కాదు. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పేవారు. సో ఈ సమస్యను పరిష్కరించడానికే అమెరికాలో కొంతమంది సైకాలజిస్టులు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ సమావేశంలోనే బెంజమిన్ బ్లూమ్, ఆయన టీం కలిసి ఒక కొత్త ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదించారు. చెప్పాలంటే ఇది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. చూడండి, ఈ బ్లూమ్ వర్గీకరణ మొత్తం ఈ 3 స్తంభాల మీద, లేదా ఈ 3 పిరమిడ్ల మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం నేర్చుకోవడంలో 3 ముఖ్యమైన భాగాలుంటాయన్నమాట. ఒకటి ఆలోచించడం, దీన్నే అభిజ్ఞానాత్మక రంగం అంటాం. రెండోది ఫీల్ అవ్వడం, అంటే భావాత్మక రంగం. ఇక మూడోది చేయడం, అంటే సైకోమోటార్ రంగం. నిజమైన లెర్నింగ్ అంటే ఈ 3 కలిస్తేనే సాధ్యం. రైట్, ఇప్పుడు ఒక్కొక్కదాని గురించి వివరంగా చూద్దాం. ఫస్ట్, అభిజ్ఞానాత్మక రంగం అంటే ఆలోచించడం. మనందరికీ బాగా తెలిసింది ఇదే, ఎందుకంటే మన చదువంతా దీని చుట్టూనే తిరుగుతుంది కదా. అభిజ్ఞానాత్మక రంగం పేరులోనే ఉంది కదా, ఇది పూర్తిగా మన బ్రెయిన్కి సంబంధించిన విషయం. నాలెడ్జ్, అనాలిసిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరొక సైన్స్ ఎక్స్పెరిమెంట్ గురించి చదివారు, దాని వెనుకున్న ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకున్నారు, ఆ తర్వాత దాన్ని ఉపయోగించి ఒక కొత్త ప్రాబ్లంని సాల్వ్ చేశారు. చూసారా, ఈ మొత్తం ప్రాసెస్ అంతా అభిజ్ఞానాత్మక రంగమే. ఈ పిరమిడ్ను ఒక నిచ్చెనలా చూడొచ్చు. కింద నుంచి పైకి వెళ్దాం. మొదటి మెట్టు జ్ఞానం, అంటే జస్ట్ ఒక ఫార్మ్యులాను బట్టి పట్టడం అనుకోండి. రెండో మెట్టు అవగాహన, అంటే ఆ ఫార్ములా ఎందుకు, ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. మూడో మెట్టు అనువర్తనం, అంటే దాన్ని ఒక ప్రాబ్లంలో ఉపయోగించడం. అలా ఒక్కో మెట్టు పైకి వెళ్లేకొద్దీ మనం విశ్లేషించడం, కొత్త ఐడియాలు క్రియేట్ చేయడం నేర్చుకుంటాం. ఇక చిట్ట చివరి మెట్టు మూల్యాంకనం, అంటే ఒక విషయం మంచిదా చెడ్డదా అని స్వంతంగా జడ్జ్ చేయగలిగే స్థాయికి రావడమన్నమాట. సరే, ఆలోచించడం గురించి చూశాం. కానీ నేర్చుకోవడమంటే కేవలం బ్రెయిన్తో చేసే పనేనా? మన ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి ఇందులో ఏ పాత్ర లేదా? ఉంది, చాలా పెద్ద పాత్ర ఉంది. దాని గురించే చెప్పేదే ఈ భావాత్మక రంగం. అవును, మనం కేవలం మెదడుతోనే కాదు, మనసుతో కూడా నేర్చుకుంటాం. ఎప్పుడైనా గమనించారా, కొన్ని సబ్జెక్ట్స్ అంటే మనకి ఎందుకంత ఇష్టం, కొన్ని టాపిక్స్ మీద ఎందుకంత క్యూరియాసిటీ కలుగుతుంది? ఎందుకంటే మన ఫీలింగ్స్, మన వాల్యూస్, మన మోటివేషన్స్ ఇవన్నీ మనం నేర్చుకునే విధానాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఈ ఫీలింగ్స్ కాంపోనెంట్ గురించే ఈ భావాత్మక రంగం మాట్లాడుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. పర్యావరణ పరిరక్షణ గురించి. మొదట ప్లాస్టిక్ వాడకం మంచిది కాదని ఎక్కడో వింటాం లేదా చూస్తాం. ఇది స్వీకరించడం. ఆ తర్వాత ఎవరో చెప్తేనో లేక మనకు మనంగానో రీసైక్లింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం మొదలుపెడతాం. ఇది ప్రతిస్పందించడం. మెల్లమెల్లగా పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత అని గట్టిగా నమ్ముతాం. అంటే దానికి విలువ ఇస్తున్నాం. చివరికి ఆ విలువ మన క్యారెక్టర్లోనే ఒక భాగమైపోతుంది. ఎవ్వరూ చెప్పకపోయినా మనమే పర్యావరణాన్ని కాపాడే పనులు చేస్తాం. చూసరా, ఇదొక ప్రయాణం లాంటిది. సరే, మనం ఆలోచించాం, ఫీలయ్యాం, కానీ థియరీ సరిపోదు కదా, యాక్షన్లోకి దిగాలి. ఆ చెయ్యటం గురించే చెప్పేది మనం మూడో రంగం, సైకోమోటార్ రంగం. కొన్ని విషయాలుంటాయి, ఆమె పుస్తకాల్లో 100 సార్లు చదివినా రావు, స్వయంగా చేసి చూస్తేనే వస్తాయి.
బెస్ట్ ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కడం. దాని గురించి ఎన్ని పుస్తకాలు చదివినా రోడ్డు మీదకి వెళ్లి తొక్కితేనే కదా బ్యాలెన్స్ వచ్చేది. అలాగే రాయడం, డ్రాయింగ్ వేయడం, లేదొక గిటార్ వాయించడం ఇలాంటి ఫిజికల్ స్కిల్స్ అన్నీ ఈ సైకోమోటార్ రంగం కిందకే వస్తాయన్నమాట. ఒక చిన్న పిల్లాడిని ఊహించుకోండి. మొదట్లో వాళ్ల చేతులు, కాళ్ళు వాళ్ల ప్రమేయం లేకుండానే కదులుతూ ఉంటాయి. అవి ప్రతిచర్యలు. ఆ తర్వాత మెల్లగా పాకడం, నిలబడటం, నడవడం వంటి బేసిక్ మూవ్మెంట్స్ నేర్చుకుంటారు. ఇంకొంచెం పెద్దయ్యాక బంతిని క్యాచ్ చేయడం, విసరడం వంటి స్కిల్స్ వస్తాయి. చివరికి డాన్స్ లేదా స్పోర్ట్స్ ద్వారా తమ భావాలను కూడా వ్యక్తం చేయగలిగేంత నైపుణ్యం సాధిస్తారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరిగే ఫిజికల్ డెవలప్మెంట్. ఓకే, ఇప్పటిదాకా మనం ఈ 3 రంగాల గురించి అభిజ్ఞానాత్మక, భావాత్మక, సైకోమోటార్ వీటి గురించి తెలుసుకున్నాం. అంతా బాగానే ఉంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇదంతా మనకెందుకు? దీనివల్ల ఉపయోగమేంటి? చాలామంది ఇది కేవలం థియరీ, పుస్తకాలకే పనికొస్తుందనుకుంటారు. కాని అస్సలు కాదు. ఇది ఒక పవర్ఫుల్ టూల్. టీచర్లు సిలబస్ ఎలా డిజైన్ చేయాలి, స్టూడెంట్స్ ఎంతవరకు నేర్చుకున్నారని ఎలా టెస్ట్ చేయాలి, వీటన్నిటికీ ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది. అందుకే చూడండి, టెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని గురించి తప్పకుండా ప్రశ్నలొస్తాయి. ఎందుకంటే మన మొత్తం విద్యా విధానానికి ఇదొక పునాది లాంటిది. మెదడు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో వివరించే ఒక 6 స్థాయిల నిచ్చెనలాంటి ఒక ఫ్రేమ్వర్క్ను ఈరోజు మనం పరిశీలిద్దాం. ఒక నిచ్చెన అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎక్కుతూ వెళ్లాలన్నమాట. బావుంది. ఈరోజు మన లక్ష్యమేంటంటే ఈ 6 స్థాయిలను విడివిడిగా కాకుండా ఒకే ఆలోచన ఈ 6 స్థాయిల గుండా ఎలా ప్రయాణిస్తుందో చూడటం. ఒకే అంశాన్ని తీసుకుని దాన్ని మొదటి స్థాయి నుండి చివరి స్థాయి వరకు ఎలా తీసుకెళ్లవచ్చో చూద్దాం. ఉదాహరణకి ఈ రోజుల్లో అందరికీ సంబంధించిన అంశం సోషల్ మీడియా మరియు మన డిజిటల్ ప్రైవసీ. దీనిపై మన చర్చను కేంద్రీకరిద్దాం. అద్భుతమైన ఆలోచన. ఇది అందర్నీ ప్రభావితం చేసే అంశం కదా. సరే, ఆ నిచ్చెనలోని మొదటి అత్యంత ప్రాథమికమైన మెట్టుతో ప్రారంభిద్దాం. అదే జ్ఞానం అంటే నాలెడ్జ్. ఇది పునాది లాంటిది. జ్ఞానం అంటే కేవలం విషయాలను గుర్తుంచుకోవడం. మరి మన సోషల్ మీడియా ప్రైవసీ విషయంలో దీనికి ఉదాహరణ ఏమిటి? ఫేస్బుక్ వినియోగదారుల డాటాను సేకరిస్తుంది అని చెప్పడం జ్ఞానమవుతుందా? ఖచ్చితంగా. అది ఒక వాస్తవం. ఇక్కడ లోతైన అవగాహన లేదు. ఫేస్బుక్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, దాని సీఈఓ ఎవరు, దాని ప్రైవసీ పాలసీలో ఏముంది, ఇలాంటి వాస్తవాలను గుర్తుకు తెచ్చుకోగలగడం జ్ఞానం స్థాయి. ఇక్కడ ఏమిటి అనే ప్రశ్నకు మాత్రమే సమాధానముంటుంది. కాని ఇక్కడే ఆగిపోతే మనకు అసలేమీ అర్థం కానట్టే. నిజమే. చాలామందిమి బహుశా ఇక్కడే ఆగిపోతాం. ఓకే, వాళ్ళు నా డేటా తీసుకుంటున్నారు, సరేలే అనుకుంటాం. కానీ ఆ నిచ్చెనలో రెండో మెట్టు ఎక్కితేనే అసలు కథ మొదలవుతుంది. అదే అవగాహన కదా, కాంప్రిహెన్షన్. అంటే ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం. అవును. ఇక్కడే ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు వస్తాయి. ఫేస్బుక్ నా డేటాను ఎందుకు సేకరిస్తుంది, ఆ డేటాతో వాళ్ళు అసలు ఏమి చేస్తారు అని ఆలోచించడం అవగాహన. కేవలం డేటా సేకరిస్తున్నారని చెప్పడం జ్ఞానమైతే, ఆ డేటాను ప్రకటనకర్తలకు అమ్మి మన ఇష్టాయిష్టాలను బట్టి మనల్ని టార్గెట్ చేసి ప్రకటనలు చూపిస్తారు, తద్వారా మన కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తారు అని తమ సొంత మాటల్లో వివరించగలగడం అవగాహన. ఓహో, ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది. నేను నా స్నేహితులతో ఒక కొత్త ఫోన్ గురించి మాట్లాడిన మరుక్షణమే నాకు ఆ ఫోన్ గురించిన ప్రకటనలు కనిపించడం వెనక ఉన్న కారణం ఇదేనన్నమాట. ఇది కేవలం ఒక వాస్తవం కాదు, దానికో పర్యవసానముంది. సరే, ఇప్పుడు మనకు విషయం అర్థమైంది. మరి మనమేం చేయగలం? ఇది మనల్ని 3వ స్థాయికి తీసుకెళ్తుందనుకుంటా. అవును, మీరు చెప్పిన పాయింట్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే మన 3వ స్థాయి అయిన వినియోగం దగ్గరకొస్తాం. అప్లికేషన్. ఇది చాలా కీలకమైన మెట్టు. సిద్ధాంతపరంగా నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టడం. ఇది నాకు కాలేజు రోజుల్ని గుర్తుచేస్తోంది. థీరీలో అన్నీ బాగానే అర్థమయ్యేవి, కాని ల్యాబ్కెళ్ళి దాన్ని చేసి చూపించమంటేనే అసలు కష్టం తెలిసొచ్చేది. నిజమే. సో, మన ప్రైవసీ ఉదాహరణలో వినియోగం ఎలా ఉంటుంది? మనం ఫేస్బుక్ ప్రైవసీ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. అది జ్ఞానం. అవి ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకున్నాం. అది అవగాహన. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మన ఫోన్లోని ఫేస్బుక్ యాప్లోకి వెళ్ళి మన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు చూడవచ్చో, యాడ్ సెట్టింగ్స్ను ఎలా మార్చాలో, లొకేషన్ షేరింగ్ను ఎలా ఆపాలో స్వయంగా చేయడం వినియోగం. ఇక్కడ మనం జ్ఞానాన్ని ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక సాధనంగా వాడుతున్నాం. చాలా బావుంది. ఈ మొదటి 3 స్థాయిలు
జ్ఞానం, అవగాహన, వినియోగం ఒక వ్యక్తిగా మనల్ని మనం కాపాడుకోవడానికి సహాయపడతాయి. కానీ సమస్య ఇంతకంటే పెద్దదనిపిస్తోంది. నా ఒక్కడి సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోదు గదా? ఈ సమస్య మూలాల్లోకి వెళ్లాలంటే మనం నిచ్చెనలో ఇంకా పైకెక్కాలేమో? మీరసలు సమస్యను పట్టుకున్నారు. కరెక్ట్. ఇక్కడ నుండే అసలైన ఉన్నత స్థాయి ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు మనం 4వ స్థాయి విశ్లేషణ అంటే అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక ఇంజిన్ను విప్పి దానిలోని ప్రతి భాగం ఎలా పనిచేస్తోందో, ఆ భాగాలు ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానించబడి ఉన్నాయో తెలుసుకోవడం లాంటిది. అంటే సోషల్ మీడియానే ఈ పెద్ద యంత్రాన్ని విడగొట్టి చూడటమన్నమాట. ఎలా? ఉదాహరణకు, సోషల్ మీడియా కంపెనీల వ్యాపార నమూనాను అంటే బిజినెస్ మోడల్ను విశ్లేషించడం. అవి మనకు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. కానీ ఏ కంపెనీ ఉచితంగా పనిచేయదు? మరి వాళ్లకెలా డబ్బొస్తుంది? ఇక్కడ మనం విడగొట్టి చూడాలి. 1. ఉత్పత్తి అంటే ప్రొడక్ట్. వినియోగదారులైన మనం కాదు, మన డేటా మరియు మన అటెన్షన్. 2. వినియోగదారుడు అంటే కస్టమర్. వాళ్లు ప్రకటనకర్తలు. 3. లావాదేవీ ట్రాన్సాక్షన్. మన డేటాను ప్రకటనకర్తలకు అమ్మి వాళ్లు మనకు లక్షిత ప్రకటనలు చూపించడం. ఈ భాగాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడమే విశ్లేషణ. ఒక్క నిమిషం, ఇది చాలా పెద్ద విషయం. అంటే యాప్ వాడే మనం వినియోగదారులం కాదు, మనం అమ్మబడే వస్తువులం అన్నమాట. ఈ విశ్లేషణ నా దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది కేవలం నా ప్రైవసీ సెట్టింగ్స్ గురించి కాదు, మొత్తం వ్యవస్థ గురించిన విషయం. చాలా లోతైనది. అవును, ఇది చాలా శక్తివంతమైన స్థాయి. సమస్యను కేవలం పైపైన చూడకుండా దాని నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఈ విడిభాగాలను చూసిన తర్వాత ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ వ్యవస్థను ఇలాగే ఉంచాలా, లేక మనం ఈ భాగాలను ఉపయోగించి ఒక కొత్త, మెరుగైన వ్యవస్థను నిర్మించగలమా? ఇది మనల్ని 5వ స్థాయికి తీసుకెళ్తుంది. అదే సంశ్లేషణ, సింథసిస్. ఆసక్తికరంగా ఉంది. విశ్లేషణలో విడగొడితే సంశ్లేషణలో కలుపుతాం. అంటే ఇక్కడ సృజనాత్మకతకు చోటుందన్నమాట. ఉన్న సమస్యను విమర్శించడమే కాదు, ఒక కొత్త పరిష్కారాన్ని సృష్టించడం. సరిగ్గా. ఇది కొత్తదాన్ని నిర్మించడం లాంటిది. మన దగ్గర విడివిడి ఇటుకలు, సిమెంటున్నాయి. వాటితో ఒక కొత్త డిజైన్తో ఇల్లు కట్టడం లాంటిది. మన సోషల్ మీడియా ఉదాహరణలో ప్రకటనల ఆధారిత మోడల్కు బదులుగా వినియోగదారుల ప్రైవసీకి పెద్ద పీట వేసే ఒక కొత్త సోషల్ నెట్వర్క్ను ఎలా రూపొందించవచ్చో అని ఆలోచించడం సంశ్లేషణ. ఉదాహరణకు చెప్పండి. 1. ఒక సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్ను ప్రతిపాదించడం. ఇక్కడ వినియోగదారులు డబ్బు చెల్లిస్తారు, కాబట్టి వారు డేటాను అమ్మాల్సిన అవసరం ఉండదు. లేదా వినియోగదారుల డేటాపై వారికే పూర్తి నియంత్రణ ఇచ్చే ఒక వికేంద్రీకృత డీసెంట్రలైజ్డ్ సోషల్ నెట్వర్క్ను రూపొందించడం. ఇలా విడివిడి ఆలోచనలను కలిపి ఒక కొత్త, సంపూర్ణమైన ప్రణాళికను సృష్టించడమే సంశ్లేషణ. అద్భుతం. ఒక సమస్యను విశ్లేషించి దానికి ఒక కొత్త పరిష్కారాన్ని కూడా సృష్టించగలిగాం. ఇక ఈ నిచ్చెనలో చివరి మెట్టు మిగిలి ఉంది. అత్యున్నత స్థాయి, మూల్యాంకనం, ఇవాల్యుయేషన్. పేరు వింటే ఇది కేవలం అభిప్రాయం చెప్పడంలా అనిపిస్తోంది. కాని అంతకంటే ఎక్కువే ఉంటుందనుకుంటున్నాను. మీరు చెప్పింది నిజం. ఇది కేవలం నాకు ఫేస్బుక్ నచ్చదు అని చెప్పడం కాదు. ఇది బలమైన ఆధారాలతో, తర్కంతో కూడిన ఒక తీర్పివ్వడం. ఒక విషయం యొక్క విలువను, ప్రాముఖ్యతను లేదా సమంజసత్వాన్ని అంచనా వేయడం. ఒక్క నిమిషం. మూల్యాంకనం అంటున్నారు. సరే, కానీ అది కేవలం వ్యక్తిగత అభిప్రాయం చెప్పడంలా అనిపించడం లేదా? నా అభిప్రాయం, మీ అభిప్రాయం రెండిట్లో ఏది సరైన మూల్యాంకనం అవుతుంది? దానికేమైనా పద్ధతి ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. మూల్యాంకనానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు అంటే క్రైటీరియా ఆధారం. ఉదాహరణకు మన సోషల్ మీడియా అంశాన్నే తీసుకుందాం. ప్రస్తుత రూపంలో ఉన్న సోషల్ మీడియా సమాజానికి మంచిదా, చెడ్డదా అనే ప్రశ్నను మూల్యాంకనం చేయాలనుకుంటే మనం కొన్ని ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాణం 1. ప్రజాస్వామ్యంపై దాని ప్రభావం. సోషల్ మీడియా భావప్రకటనా స్వేచ్ఛను పెంచిందా, లేక తప్పుడు సమాచారం, మిస్ఇన్ఫర్మేషన్ వ్యాప్తికి కారణమై ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచిందా? ఓకే. ప్రమాణం 2. మానసిక ఆరోగ్యంపై ప్రభావం. ఇది ప్రజలను కనెక్ట్ చేసి ఒంటరితనాన్ని తగ్గించిందా, లేక ఇతరులతో పోల్చుకునేలా చేసి ఆందోళనను, కుంగుబాటును పెంచిందా? ప్రమాణం 3. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. ఇది చిన్న వ్యాపారాలకు ఒక వేదికను అందించిందా, లేక కొద్దిమంది టెక్ దిగ్గజాల చేతిలో అధికారాన్ని కేంద్రీకరించిందా? ఈ ప్రమాణాల ఆధారంగా లాభనష్టాలను బేరీజు వేసి
బలమైన వాదనలతో ఒక నిర్ణయానికి రావడమే మూల్యాంకనం. ఇది వ్యక్తిగత ఇష్టం కాదు, ఒక విమర్శనాత్మక తీర్పు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. అంటే ఒక వాస్తవాన్ని తెలుసుకోవడం, జ్ఞానం నుండి మొదలుపెట్టి దానిని అర్థం చేసుకుని అవగాహన, మనల్ని మనం కాపాడుకోవడానికి దాన్ని ఉపయోగించి వినియోగం, ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తోందో విడగొట్టి చూసి విశ్లేషణ, ఒక కొత్త మెరుగైన వ్యవస్థను ఊహించి సంశ్లేషణ, చివరికి ఆ వ్యవస్థ సమాజంపై చూపే మొత్తం ప్రభావంపై ఒక విమర్శనాత్మక తీర్పు ఇవ్వగలిగే మూల్యాంకనం స్థాయికి చేరుకున్నాం. ఒకే ఆలోచన ఎంత లోతైన ప్రయాణం చేసిందో. అవును. ఈ చర్చ యొక్క ముఖ్య సారాంశమేమిటంటే, నిజంగా ఒక విషయంపై పట్టు సాధించాలంటే మొదటి 2-3 మెట్ల దగ్గర ఆగిపోతే సరిపోదు. సమస్య యొక్క అన్ని కోణాలను పరిశీలించి దానిపై ఒక స్వంత బలమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలిగినప్పుడే సంపూర్ణ అభ్యాసం జరిగినట్లు. ఇది కేవలం విద్యార్థులకో పరీక్షలకో కాదు, మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమాచారానికి వర్తిస్తుంది. అద్భుతం. మనం ఈరోజు జ్ఞానాత్మక రంగంలోని 6 స్థాయిల గురించి కేవలం తెలుసుకోవడమే కాదు, వాటిని ఒకే ఉదాహరణతో ఆచరణలో చూశాం. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ మరియు మూల్యాంకనం. ఈ 6 స్థాయిలు మన ఆలోచనా విధానాన్ని ఎలా పదునుటెట్టగలవో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఫ్రేమ్వర్క్ను ఒక సాధనంగా చూస్తే అది మనల్ని ఉపరితల స్థాయి ఆలోచనల నుండి లోతైన, నిర్మాణాత్మకమైన ఆలోచనల వైపు నడిపిస్తుంది. సమాచార సముద్రంలో మునిగిపోకుండా దానిలో ఎలా ఈదాలో నేర్పిస్తుంది అనమాట. ఈ 6 స్థాయిల గురించి ఇంత వివరంగా తెలుసుకున్న తర్వాత ఒక ప్రశ్న తలెత్తుతుంది. మనం రోజూ స్వీకరించే వార్తలు, వాట్సాప్ ఫార్వర్డ్లు మరియు ఇతరుల అభిప్రాయాలను ఏ స్థాయిలో ప్రాసెస్ చేస్తున్నాం? ఎవరో చెప్పిన విషయాన్ని కేవలం జ్ఞానంగా స్వీకరించి వదిలేస్తున్నామా? లేక ఆ సమాచారాన్ని ఈ 6 స్థాయిల నిచ్చెన ఎక్కించి దానిపై ఒక సొంత విమర్శనాత్మక మూల్యాంకనం చేసే స్థాయికి తీసుకెళ్లగలుగుతున్నాం? ఈ రోజు మనం విద్యలోని ఒక చాలా ముఖ్యమైన కోణం గురించి తెలుసుకోబోతున్నాం. అదే భావావేశ రంగం. ఇది ఒక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. విద్యార్థుల్లో విలువలను, నమ్మకాలను, దృక్పథాలను ఒక 5 సింపుల్ స్టెప్స్ ద్వారా ఎలా డెవలప్ చేయొచ్చో ఇది మనకు చూపిస్తుంది. మరి ఈ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా? అసలు ఈ భావావేశ రంగం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే దీన్ని హృదయానికి సంబంధించిన రంగం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం ఏం ఆలోచిస్తున్నాం అనే దాని గురించి కాదు, మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనే దాని గురించి మాట్లాడుతుంది. డేవిడ్ ఆర్ క్రాత్వోల్ అనే ఒక విద్యావేత్త ఈ కాన్సెప్ట్ను డెవలప్ చేశారు. ఇది పూర్తిగా స్టూడెంట్స్ ఫీలింగ్స్, వాళ్ల విలువలు, ఇంట్రెస్ట్లు, ఇంకా వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు అనే దానిపై ఫోకస్ పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో అన్నదే కాదు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులుగా అలుగుతున్నారో అన్నది కూడా చూస్తుంది. ఈ రంగంలో 5 లెవెల్స్ ఉన్నాయి. అచ్చం ఒక నిచ్చెనలో మెట్లలా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. జస్ట్ వినటంతో మొదలుపెట్టి చివరికి ఆ విలువలను మన క్యారెక్టర్లో ఒక భాగంగా మార్చుకోవడం వరకు ఈ ప్రయాణం సాగుతుంది. పదండి ఒక్కో మెట్టు ఎక్కుతూ వివరంగా చూద్దాం. మన ప్రయాణంలో మొదటి, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన మెట్టు గ్రహించడం. మిగతా అన్నింటికీ ఇదే ఫౌండేషన్. దీన్ని ఒక కొత్త ఆలోచనకు మనసు తలుపులు తెరవడంలా ఊహించుకోండి. ఈ స్టేజ్లో స్టూడెంట్ ఒక విషయం గురించి తెలుసుకోవడానికి లేదా వినడానికి రెడీగా ఉంటారు, అంతే. వాళ్లేమీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు, కేవలం గమనిస్తూ ఉంటారన్నమాట. ఉదాహరణకు ఒక స్టూడెంట్ పర్యావరణ కాలుష్యం వల్ల ఏమేం సమస్యలొస్తున్నాయో వినొచ్చు, లేదా ఒక చారిత్రక కట్టడాన్ని చూసి గుర్తుపట్టొచ్చు. వాళ్లు కేవలం ఆ ఇన్ఫర్మేషన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, దానిపై ఇంకా ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదు. సరే, ఇప్పుడు నిచ్చెనలో 2వ మెట్టు ఎక్కుదాం. అదే ప్రతిస్పందించడం. ఇక్కడ్నుంచే అసలు ఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఎందుకంటే మనం కేవలం వినడం నుండి యాక్టివ్గా పాల్గొనడం వైపు వెళ్తున్నాం. ఇప్పుడు స్టూడెంట్ ఆ విషయం పట్ల నిజంగా ఆసక్తి చూపించడం మొదలుపెడతారు. వాళ్లు ప్రశ్నలడగొచ్చు, డిస్కషన్స్లో పాల్గొనవచ్చు, లేదా వాళ్లంతటా వాళ్లే ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మోటివేషన్ అనేది ఇప్పుడు లోపలి నుంచి వస్తోంది. ఉదాహరణకు రకరకాల నాగరికతల గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించడం. మొదటి మెట్టులో కేవలం చారిత్రక కట్టడాలను గుర్తించారు కదా, ఇప్పుడు వాటిని స్వయంగా చూడాలనే కోరిక పుడుతుంది.
చూశారా ఆ తేడా? ఇప్పుడు మనం మూడవ చాలా కీలకమైన మెట్టు దగ్గరికి వచ్చేశాం, విలువ కట్టడం. ఇక్కడే ఒక ఆలోచన లేదా ఒక భావన స్టూడెంట్కి నిజంగా ముఖ్యమైనదిగా మారడం స్టార్ట్ అవుతుంది. ఈ దశలో స్టూడెంట్ ఒక విషయానికి ఒక విలువ ఇవ్వడం మొదలుపెడతారు. దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని దాని పట్ల ఒక కమిట్మెంట్ పెంచుకుంటారు. ఇది జస్ట్ ఒక టెంపరరీ ఇంట్రెస్ట్ కాదు, ఇది మెల్లగా ఒక నమ్మకంగా మారుతుంది. ప్రజాస్వామ్యమే బెస్ట్ గవర్నమెంట్ అని గుర్తించడం లేదా మన దేశ సంస్కృతి చాలా గొప్పది అని గ్రహించడం లాంటివి. ఇవి చాలా పవర్ఫుల్ నమ్మకాలు. ఇవి మనల్ని ఏదైనా చేయడానికి ప్రేరేపించగలవు. ఇక ఇప్పుడు మనం నిచ్చెన శిఖరానికి చేరుకున్నాం, ఫైనల్ 2 స్టెప్స్ అన్నమాట. ఇక్కడే విలువలు అనేవి కేవలం నమ్మకాలుగా ఉండిపోకుండా ఒక వ్యక్తి ఐడెంటిటీలో ఒక భాగంగా మారిపోతాయి. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వ్యవస్థాపన అంటే మనకున్న వేర్వేరు విలువలను ఒక ఆర్డర్లో పెట్టుకోవడం లాంటిది. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని నిర్ణయించుకోవడం. ఉదాహరణకు, మన పర్సనల్ డెవలప్మెంట్కి, సొసైటీ పట్ల మన బాధ్యతలకు మధ్య బ్యాలెన్స్ చేయడం. ఇక శీలస్థాపన అంటే ఆ విలువలు మన ప్రవర్తనలోనే కలిసిపోతాయి, అవి మన డిఎన్ఏలో భాగమైపోతాయన్నమాట. సో ఫైనల్ గోల్ ఇదే, స్టూడెంట్ తను పెంచుకున్న విలువలన్నిటినీ బట్టి కన్సిస్టెంట్గా ప్రవర్తించడం. మరో మాటలో చెప్పాలంటే వాళ్లు ఏది నమ్ముతారో వాళ్ల చేతల్లో కూడా అదే కనిపించాలి. సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించేలా ప్రవర్తించడం దీనికొక మంచి ఉదాహరణ. కాబట్టి ఈ 5 మెట్ల సిస్టమ్ను చూశాక ఒక ప్రశ్న మిగిలి ఉంది. మన క్లాస్ రూమ్స్లో మనం విద్యార్థుల మెదడుకు మాత్రమే కాకుండా వాళ్ల హృదయానికి ఎలా బోధిస్తున్నాము? మనం కేవలం సమాచారాన్ని అందిస్తున్నామా, లేక మంచి వ్యక్తిత్వాన్ని కూడా నిర్మిస్తున్నామా? దీని గురించి ఆలోచించండి. ఈరోజు మన ప్రయాణంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఫిజికల్ స్కిల్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఒక బిగినర్ నుండి ఎక్స్పర్ట్గా మారడానికి మనం ఎక్కాల్సిన ఆ 7 మెట్ల నిచ్చెన గురించి వివరంగా తెలుసుకుంటాం. పునాది నుండి నైపుణ్యం వరకు ప్రతి మెట్టును అన్వేషిద్దాం. ఓకే, మొదటి విభాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం ఈ స్కిల్ ల్యాడర్కు పునాది లాంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగం పేరు కొంచెం టెక్నికల్గా ఉన్న విషయం చాలా సింపుల్. ఇది కేవలం మన బాడీ మూమెంట్స్ గురించి కాదు, మన బ్రెయిన్, మన ఫీలింగ్స్, మన బాడీ ఈ మూడింటి మధ్య జరిగే ఒక అద్భుతమైన కోఆర్డినేషన్ అన్నమాట. 1972లో ఎలిజబెత్ సింప్సన్ డెవలప్ చేసిన ఈ మోడల్ మనం ఒక స్కిల్ను ఎలా నేర్చుకుంటామో అర్థం చేసుకోవడానికి చాలా పవర్ఫుల్ టూల్. ఇదిగోండి, ఇదే మన స్కిల్ ల్యాడర్. ఈ 7 స్టెప్స్ చూసారా? ఒక అనుభవం లేని వ్యక్తి నుండి ఒక మాస్టర్గా మారే పూర్తి ప్రయాణాన్ని చూపిస్తాయి. మనం ఈ నిచ్చెనను ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రతి దశలోని సీక్రెట్స్ని రివీల్ చేద్దాం. ప్రతి పెద్ద బిల్డింగ్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎంత అవసరమో, ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా ఈ మొదటి 3 దశలు అంతే కీలకం. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మన జర్నీలో ఫస్ట్ స్టెప్ గ్రహణం. ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా ప్రతిదీ ఇక్కడే మొదలవుతుంది. ఇది మన లెర్నింగ్కి ఫౌండేషన్ స్టోన్ లాంటిది. గ్రహణం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం, మన సెన్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. ఉదాహరణకి, ఒక బాల్ని క్యాచ్ చేయాలంటే దాని స్పీడ్, డైరెక్షన్ కళ్లతో గ్రహిస్తాం కదా, అదే మన ఇంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించడమే ఈ దశ. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వంట చేస్తున్నప్పుడు చూడండి, పదార్థాల వాసన, నూనె వేడెక్కినప్పుడొచ్చే చిటపట శబ్దం, పిండి మెత్తగా ఉందో లేదో అని టచ్ చేసి చూడటం, ఇవన్నీ గ్రహిస్తున్న సంకేతాలే. సేమ్ ఒక సైంటిస్ట్ ల్యాబ్లో ఒక మెషిన్ నుండి వచ్చే సౌండ్స్ని బట్టి ఎక్స్పెరిమెంట్ సరిగా జరుగుతుందో లేదో తెలుసుకోవటం కూడా గ్రహణమే. ఓకే, గమనించాం. మరి నెక్స్ట్? ఇప్పుడు మనం 2వ దశకు వచ్చాం. అదే సిద్ధత. అంటే గ్రహించిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని యాక్షన్ తీసుకోవడానికి మనల్ని మనం రెడీ చేసుకోవడం. సిద్ధత అంటే జస్ట్ ఫిజికల్గా రెడీ అవడం కాదు, మెంటల్గా ఫోకస్ పెట్టడం, ఎమోషనల్గా కామ్గా ఉండడం, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. ఒక పని స్టార్ట్ చేసే ముందు రైట్ మైండ్ సెట్లోకి రావడం అన్నమాట. అదే ఈ దశ. ఒక షెఫ్ వంట మొదలుపెట్టే ముందు కావలసినవన్నీ దగ్గర పెట్టుకుంటాడు గదా, దాన్ని మీజ్ ఆన్ ప్లా అంటారు. అలాగే ఒక టీచర్ కూడా క్లాస్ చెప్పే ముందు మెంటల్గా, ఫిజికల్గా ప్రిపేర్ అవుతారు. ఈ ప్రిపరేషన్నే సిద్ధత. ఈ ఫౌండేషన్ స్టేజెస్లో లాస్ట్ స్టెప్ 3వ మెట్టు మార్గదర్శక ప్రతిస్పందన. ఇక్కడే మనం కేవలం గమనించడం నుండి
యాక్చువల్గా నేర్చుకోవడం వైపు అడుగు వేస్తాం. ఇది ఎలా జరుగుతుందంటే అనుకరించడం ద్వారా. ఈ స్టేజ్లో మనం ఒక ఎక్స్పర్ట్ని చూసి కాపీ కొడతాం, లేదా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతాం. ఫస్ట్ టైం సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నప్పుడు మనకి హెల్ప్ చేసిన వాళ్ళని గుర్తు చేసుకోండి. అదన్మాట. ఇక్కడ తప్పులు చేయడం చాలా కామన్, కానీ ప్రతి తప్పు మనల్ని కరెక్ట్ రూట్లో పెడుతుంది. క్లాసులో టీచర్ చెప్పినట్టు చెయ్యటం, కిచెన్లో రెసిపీని ఫాలో అవ్వడం రెండూ ఒకటే. రెండింటిలోనూ మనం గైడెన్స్ తీసుకుని దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతున్నాం. సూపర్! మనం ఫౌండేషన్ స్టెప్స్ అయిన గ్రహణం, సిద్ధత, మార్గదర్శక ప్రతిస్పందన మూడిటిని పూర్తి చేశాం. ఇప్పుడు ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద మనం స్కిల్ని ఎలా బిల్డ్ చేస్తామో చూడటానికి నెక్స్ట్ స్టెప్స్కి వెళ్దాం. ఇప్పుడు మనం సమర్థతను నిర్మించే దశలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడే మన ప్రాక్టీస్ అసలైన స్కిల్గా మారడం స్టార్ట్ అవుతుంది. 4వ దశ యాంత్రికం. పేర్లోనే ఉంది కదా, ఇక్కడ మన యాక్షన్స్ చాలా వరకు ఆటోమేటిక్ అయిపోతాయి, ఒక మెషిన్ లాగా. ఈ స్టేజ్లో మనం చేసే పని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. అది ఒక హ్యాబిట్, అంటే అలవాటైపోతుంది, బాడీకి అలవాటైపోతుందన్నమాట. దీనివల్ల మనలో కాన్ఫిడెన్స్, అంటే విశ్వాసం పెరుగుతుంది. రోజూ టైప్ చేసేవాళ్లు కీబోర్డ్ వైపు చూడకుండానే వేళ్లు అవే కరెక్ట్గా టైప్ చేస్తాయి కదా, అదే ఆంత్రికం. ఆలోచించకుండా కూరగాయలు తరగడం లేదా బైక్ నడపడం కూడా దీనికి మంచి ఉదాహరణలే. అలాగే ఒక సైంటిస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్ని ఈజీగా వాడటం కూడా ఇదే. 5వ దశకు స్వాగతం. సంక్లిష్ట బహిర్గత ప్రతిస్పందన. పేరు కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇక్కడ మనం నేర్చుకున్న చిన్న చిన్న స్కిల్స్ అన్నీ కలిసి ఒక పెద్ద స్మూత్ పర్ఫార్మెన్స్గా మారతాయి. ఇక్కడే అసలైన నైపుణ్యం లేదా స్కిల్ బయటపడుతుంది. స్పీడ్, యాక్యురసీ, కోఆర్డినేషన్ అన్నీ కలిసిపోతాయి. చాలా చిన్న చిన్న పనులు కలిసి ఒక పెద్ద ఫ్లో ఉన్న యాక్షన్గా మారతాయి. ఒక గిటారిస్ట్ పాట పాడుతూ ఫాస్ట్గా కార్డ్స్ మార్చడం లాంటిదన్నమాట. యాంత్రికమంటే కేవలం కూరగాయలు కట్ చేయడం అనుకుంటే, సంక్లిష్ట ప్రతిస్పందన అంటే ఒకేసారి 3 స్టవ్ల మీద 3 డిఫరెంట్ వంటకాలను టైమింగ్ మిస్ కాకుండా పర్ఫెక్ట్గా వండటం. ఇక్కడే ఎఫిషియన్సీ అంటే సమర్థత కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ నిచ్చెనలో టాప్ ఫ్లోర్కి వచ్చేస్తున్నాం, అంటే నైపుణ్యం యొక్క పీక్ స్టేజెస్ అన్నమాట. ఇక్కడే ఒక ఎక్స్పర్ట్కి, ఒక మాస్టర్కి మధ్య తేడా తెలుస్తుంది. 6వ దశ అనుకూలన లేదా అడాప్టేషన్. పేరుకు తగ్గట్టే ఇది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్కి అడ్జస్ట్ అవ్వడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం గురించి. నిజమైన నైపుణ్యమంటే కేవలం నేర్చుకున్నది రిపీట్ చేయడం కాదు. సడన్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన పద్ధతిని మార్చుకుని ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వగలగడం. ఇక్కడే మన క్రియేటివిటీకి అసలైన టెస్ట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వంట చేస్తున్నప్పుడు ఒక ఇంగ్రీడియంట్ లేదనుకోండి, అప్పుడు టెన్షన్ పడకుండా దానికి బదులుగా వేరేది వేసి వంటకం టేస్ట్ పాడవకుండా మేనేజ్ చెయ్యగలిగితే అదే అడాప్టేషన్. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని చూపిస్తుంది. అండ్ ఫైనల్లీ మన జర్నీలో చివరి మరియు అత్యున్నత మెట్టు 7వ దశ సృజన. ఇది స్కిల్కి పరాకాష్ట. ఇది నైపుణ్యం యొక్క అల్టిమేట్ లెవెల్. ఇక్కడ మనం కేవలం ఉన్నదాన్ని మార్చడం కాదు, కంప్లీట్గా కొత్తదాన్ని సృష్టిస్తాం. ఇది ఇన్నోవేషన్, క్రియేషన్ స్టేజ్. ఇక్కడే లెజెండ్స్ పుడతారు. నైపుణ్యమంటే కేవలం ఒక పనిని పర్ఫెక్ట్గా చేయడం మాత్రమే కాదు, ఆ స్కిల్ని ఉపయోగించి కొత్తదాన్ని క్రియేట్ చేయడం. ఉదాహరణకి ఒక చెఫ్ ఎవరు కనిపెట్టని ఒక సరికొత్త రెసిపీని సృష్టించడం, లేదా ఒక టీచర్ స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యేలా ఒక వినూత్నమైన టీచింగ్ మెథడ్ని డిజైన్ చేయడం. ఈ కొటేషన్ సృజన యొక్క సారాంశాన్ని పర్ఫెక్ట్గా చెప్తోంది. కొత్త కదలికలను, సమస్యలకు కొత్త పరిష్కారాలను సృష్టించడం. సో స్కిల్ యొక్క అల్టిమేట్ గోల్ క్రియేషన్. సరే, మనం ఈ 7 దశల నిచ్చెనను సక్సెస్ఫుల్గా ఎక్కేశాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ స్టెప్స్ గురించి తెలుసుకోవడం వల్ల ప్రాక్టికల్గా మనకు ఉపయోగమేంటి? చివరి సెక్షన్లో దీని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఈ ఫ్రేమ్వర్కు ఎందుకంత వాల్యుబుల్ అంటే, ఇది మనకొక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుంది. ఎవరైనా, ఒక స్టూడెంట్ అయినా, టీచర్ అయినా, లేదా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుంటున్నవారైనా సరే, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో గుర్తించి నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్లాలో ఇది క్లియర్గా చెప్తుంది. స్కిల్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాడని, అదొక అద్భుతమైన ప్రయాణమని ఇది మనకు గుర్తుచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ 7 దశల నిచ్చెన గురించి మనకు తెలుసు. ఈ నాలెడ్జ్ని ఉపయోగించి తదుపరి ఏ నైపుణ్యాన్ని సాధించాలని ప్లాన్ చేస్తున్నారు? అది వంట కావచ్చు, గిటార్ వాయించడం కావచ్చు, లేదా
ఏదైనా కొత్త స్పోర్ట్ కావచ్చు. మీ జర్నీలో ఈ స్టెప్స్ని గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్.